జగన్ పర్యటనకు ఇన్ని ఆంక్షల ఎమ్మెల్సీ ఆగ్రహం. నెల్లూరు జిల్లాలో 31వ తేదీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టడం ఎంతవరకు న్యాయమంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు విచ్చేయాలని ఇదివరకటికే నిర్ణయించినప్పటికీ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం, హెలీప్యాడ్ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీని ఇబ్బందులు పెట్టిన తీరు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఒక్క రోజులో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజానేతను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండటంతో అక్కడ హెలీప్యాడ్ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి పర్యటనను వాయిదా వేసుకోవడం జరిగిందన్నారు. అయితే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులు, వారి ఆస్తుల విధ్వంసం పరిస్థితుల నేపథ్యంలో ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీ నెల్లూరుకు రావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు పర్యటనలో భాగంగా ముందుగా జిల్లా జైల్లోని కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యి వారిని పరామర్శించి అనంతరం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ జరిగిన విధ్వంసకర పరిస్థితులు తెలుసుకుని వారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారని తెలిపారు. అయితే అధికారులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇచ్చినప్పటికీ నిన్న రాత్రి నోటీసులు జారీ చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, హెలిప్యాడ్ వద్దకు కానీ జైలు వద్దకు కానీ కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద జగన్మోహన్ రెడ్డితో అసలు ఎవరూ ఉండకూడదని నోటీసులో పేర్కొనటం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా మనం చూసి ఉంటామా? ఇది సాధ్యపడుతుందా? అధికారులు ఒకసారి ఆలోచించాలన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఈ విధమైన షరతులు విధించడం కూటమి ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమన్నారు. మళ్లీ రెండవ నోటీస్ ఇచ్చి రాప్తాడు, పొదిలి, చిత్తూరు జిల్లా బంగారుపాలెం ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి కోసం విపరీతంగా ప్రజలు రావటాన్ని ప్రస్తావిస్తూ కేవలం 15 వాహనాలు, 10 మంది వ్యక్తులు మాత్రమే ఉండాలని, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద అసలు మనుషులు ఎవరు ఉండకూడదన్న ఆదేశాలిచ్చామని, ఈ కండిషన్స్ అన్ని మీరు ఖచ్చితంగా ఫాలో కావాలని నోటీసుల్లో పేర్కొనటం జరిగిందన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చే కార్ల నంబర్లు, డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్సులు అందచేయాలని చెబుతారు. ఇది అసలు సాధ్యమవుతుందా? సాధ్యం కాని నిబంధనలన్నింటినీ పెట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలన్న కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. అధికారులకు వైఎస్ఆర్సీపీ పూర్తిగా సహకరిస్తుందని, అలా కాకుండా ఇలా అడ్డగోలు ఆంక్షలు విధిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. అధికారులను ఎవరిని తాము నిందించడం లేదని, ఇది కూటమి ప్రభుత్వం అరాచకానికి నిదర్శనమేనన్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఈ నెల 31వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని వారిని పరామర్శించడం జరుగుతుందన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఒక అక్రమ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన మీద సుమారుగా 17 కేసులు ఈ రోజుకి కూడా మోపబడి 2 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉండడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇటీవల కాలంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, అది కూడా ఎప్పుడు మన నెల్లూరు చరిత్రలో ఎప్పుడు కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించలే. మరి ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు నెల్లూరులో జరగడం చాలా బాధాకరం. చాలామంది జరిగినటువంటి తీరుని, ఇటీవల కాలంలో పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని, వీటన్నింటినీ కూడా చూస్తూ ఉన్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే రావాలని నిర్ణయించుకున్నప్పటికి కూడా హెలిప్యాడ్ ఇవ్వడంలో అధికారులు చూపించినటువంటి నిర్లక్ష్యం కానీ, హెలిప్యాడ్ ఇవ్వకుండా చేసినటువంటి తీరు అందరికీ కూడా తెలిసిందే. లాస్ట్ మినిట్లో 1 డే బిఫోర్గా జైలుకు పక్కన ఉన్నటువంటి ఒక అడవిలో హెలిప్యాడ్ని చూపించి, ఇక్కడ మీరు ల్యాండ్ కావాలా, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి మళ్ళీ వెంటనే మీరు హెలికాప్టర్ ద్వారా తిరిగి వెళ్ళాలా అని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అయితే అది ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. సో పబ్లిక్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ప్లేస్ని కూడా 1 డే లోపల హెలిప్యాడ్ని తయారు చేయడం కూడా సాధ్యం కాదని చెప్పి ఆ రోజు నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఎట్టకేళ్ళకి ఈరోజు మరి 2 దురదృష్టకరమైన సంఘటనలు జరగడం కానీ,
అలానే నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం, వీటన్నిటిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజు నెల్లూరుకి రావాలని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో రేపు 31వ తారీఖున అంటే గురువారం రోజున ఉదయం 10 గంటలకి హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా, విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు, వాళ్ళకే అర్థమవుతా ఉంది వాళ్ళు చెప్పేటి సాధ్యం కాదు. ఇవి ఎక్కడా కూడా ఇప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు. అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి 10 గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు. ఇందులో ఏముంది అంటే ఈ నోటీసులో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే ఉండాలా అని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖత్కి వెళ్ళేటప్పుడు 10 మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని, అలానే 3వ పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు, అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని. అసలు ఈ 3 సాధ్యమవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 3 వెహికల్స్ మాత్రమే 3 కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఇట్లాంటి పరిస్థితి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళేది దాకా కూడా కేవలం 10 మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి అంటే సిటీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే సాధ్యమా? ఈ విధంగా ఎక్కడైనా కూడా ఒక ఎక్స్సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ని పెట్టి రాత్రి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఇవి సాధ్యం కాదని నిరాకరించడం కూడా జరిగింది, తీసుకోలే. సరే దాన్ని కొంచెం రివైజ్ చేసి మళ్ళీ ఈరోజు ఒక నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏం చేసినారంటే 3 కార్లు కాకుండా 15 కార్లు వరకు అలౌ చేస్తామని చెప్పినారు. ఇంకపోతే 10 మందే ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారితో హెలిప్యాడ్ దగ్గర కానీ అదేవిధంగా జైలు దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ. అలానే 3వ కండిషన్ అయితే అలానే పెట్టినారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర గ్యాదరింగ్కి అసలు పర్మిషనే ఇవ్వము అన్నారు. అసలు ఇవన్నీ కూడా చూస్తే మళ్ళా ఇంకొకటి ఇచ్చినారు ఈరోజు మధ్యాహ్నం. దీంట్లో ఏమనుంది కోట్ చేసినారు, రాప్తాడులో కానీ పొదిలిలో కానీ రెంటపల్లెలో కానీ బంగారుపాలెంలో కానీ చిత్తూరు డిస్ట్రిక్ట్ వీటన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చింది అని కోట్ చేస్తూ కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఈ వెహికల్స్ విషయంలో కానీ కేవలం 15 వెహికల్స్ అలానే 10 మంది మాత్రమే మనుషులు ఆయనతో పాటు ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే అసలు మనుషులే ఉండకూడదు అని ఈ ఉదంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి జనాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కండిషన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మరలా ఒక నోటీస్ ఇచ్చినారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మరలా ఒక ఫార్మాట్ ఒకటి ఇచ్చినారు, ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ని మీరు మాకు ఇవ్వాలా, అంటే రేపు పొద్దున ఆ 25 మందిలో కనుక ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు ప్రతి 25 మందికి ఒక వాలంటీర్ చొప్పున ఇవ్వాలా అంటారు. ఆ కార్లు ఏవైతే మీరు పెడతారో ఆ కార్ల నెంబర్లు, వాటి డ్రైవర్ నేము, ఆ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా కావాలని చెప్తారు. సో ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఇలాంటివి చూడం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడారు, ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎక్స్ సీఎం అని చెప్పడానికి కూడా మీరు ఇష్టపడకుండా పదే ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడేటప్పుడు మీరే దీంట్లో కోట్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా ఆయనకి హ్యూజ్ లార్జ్ క్రౌడ్ మొబిలైజ్ అవుతా ఉంది అని చెప్పి మీరు నోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మొబిలైజ్ అవుతుంది? ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ, కేవలం ప్రజాదరణే కాదు మీ యొక్క ఫెయిల్యూర్స్ కూడా, మీరు ఎంత మోసాలు చేస్తున్నారో ఈరోజు అసహించుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి